హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న సాయంత్రం జరిగిన సిఎస్కే వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. దాన్ని వాళ్ళు పూర్తిగా అడ్వాంటేజ్గా మార్చుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ప్రియాంశ్ ఆర్యా 39 బాల్స్లో సెంచరీ కొట్టాడు. మామూలుగా లేదు అసలు. 42 బాల్స్లో 103 రన్స్ కొట్టి తను అవుట్ అయిపోయాడు. తను కొట్టిన 103 రన్స్లో 9 సిక్స్లు 7 ఫోర్లు ఉన్నాయి. 235 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. చాలా బాగా ఆడాడు అనాలి. సిఎస్కే స్పిన్నర్స్ వేసిన, ఫాస్ట్ బౌలర్స్ వేసిన, ఎవరు వేసినా కొట్టాడు. ఇంకా తర్వాత చెప్పుకోదగ్గ విధంగా ఎవరు ఆడలేదు. టాప్ 4 బ్యాటర్స్లో ఒక ప్రియాంశ్ ఆర్యా తప్ప. తర్వాత శశాంక్ సింగ్ వచ్చి 56 రన్స్ కొట్టాడు. మార్కో జెన్సన్ 34 రన్స్ కొట్టాడు 19 బాల్స్లో. అలా వాళ్ళకి 219 స్కోర్ వచ్చింది. సిఎస్కే బౌలింగ్ విషయానికి వచ్చేస్తే పంజాబ్ వాళ్ళ దాంట్లో పెద్ద పార్ట్నర్షిప్స్ ఏం రాలేదు. కాకపోతే ప్రియాంశ్ ఆర్యాకి శశాంక్ సింగ్కి మధ్యలో ఒక 71 రన్ పార్ట్నర్షిప్ వచ్చింది. ప్రియాంశ్ ఆర్యా కొట్టిన 103 రన్సే గేమ్ చేంజింగ్ నాక్ అని చెప్పాలి. తను అంత ఫాస్ట్గా అంత మంచి స్ట్రైక్ రేట్తో ఆడటం వల్ల వాళ్ళకి 219 స్కోర్ వచ్చింది. ఇంకా సిఎస్కే బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరి మధ్యలో 61 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. సచిన్ రవీంద్ర అండ్ డెవన్ కాన్వే మధ్యలో. తర్వాత సచిన్ రవీంద్ర అవుట్ అయిపోయాడు. తర్వాత పెద్దగా రన్స్ ఏం రాలేదు. శివం దూబే ఒక 42 రన్స్ శివం దూబే కొట్టింది. అంతకు మించి ఎవరు సరిగ్గా ఆడలేదు. చాలా ట్రై చేశారు కానీ పీబీకేఎస్ బౌలర్స్ చాలా బాగా వేశారని చెప్పాలి. యష్ ఠాకూర్కి ఒక వికెట్ వచ్చింది. హర్షదీప్ సింగ్కి ఒక వికెట్ వచ్చింది. అలా 4 వికెట్స్ తీశారు పీబీకేఎస్ బౌలర్స్. ఇంకా సిఎస్కే బ్యాటింగ్ గురించి చెప్పాలంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ అసలు రన్స్ స్కోర్ చేయట్లేదు. అయితే ఓపెనర్స్ అయినా రన్స్ కొట్టాల్సి వస్తుంది, లేదంటే ఫినిషర్స్ అయినా కొట్టాల్సి వస్తుంది. అంతే తప్ప వాళ్ళ మిడిల్లో వచ్చే 3 డౌన్ నుంచి వచ్చే బ్యాటర్స్ తప్ప టాప్ 4లో ఫస్ట్ 2 అయినా ఆడుతున్నారు, లేదంటే లాస్ట్ ఫినిషర్స్ అయినా ఆడుతున్నారు. ఇంకా మధ్యలో బ్యాటర్స్ ఎవ్వరు ఆడట్లేదు. అది వాళ్ళకి పెద్ద మైనస్ అయిపోయిందనే చెప్పాలి. సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ బాగా స్లో అయిపోయింది. డెవన్ కాన్వే బాగా ఆడలేదని చెప్పడం కంటే పంజాబ్ బౌలర్స్ చాలా బాగా వేశారని చెప్పాలి. ఇది ఈరోజు మ్యాచ్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.